హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైటీ టీవీ. ఈ రోజు వైటీ టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి కొంచెం స్పెషల్గా ఉంటుంది. అంటే నాకు స్పెషల్, నా మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు చేసిన రెసిపీ అనమాట ఇది. ఫస్ట్లో నేను కొంచెము ఎవరన్నా ఇలా చేస్తారా అన్న ఫీలింగ్తో ఉండేదాన్ని, కానీ తింటే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అసలు రెసిపీ ఏంటో చెప్పకుండా ఇది సుత్తంతా ఎందుకు చెప్తున్నా అనుకోకండి. నా ఒపీనియన్ చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, అసలు రెసిపీ పేరు ఏంటి అంటే దొండకాయ పకోడీ, దొండకాయ పల్లి పకోడీ కూర. మళ్ళీ చెప్తున్నా, దొండకాయ పల్లి పకోడీ కూర అండి. పల్లి పకోడీ దొండకాయ కూర ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అనుకోకండి, రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దొండకాయలు సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, శనగపిండి, ఉప్పు, కారము, జీలకర్ర, ఆయిల్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అండి. అసలైతే అన్నీ ఫ్రై చేసుకునే ఐటమ్సే అనమాట, ఆయిల్ ఐటమ్సే. కానీ ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉండాలంటే ఒక టెక్నిక్ చూపిస్తుంది అనమాట అత్తయ్య. అలా చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ ఇంగ్రీడియంట్ అనేది పట్టకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ రెసిపీ చేయడానికి కొంచెం టైం పడుతుందండి, చాలా టైం తీసుకుంటుంది. అయితే అసలు ఏమైందంటే, నైట్ మా అబ్బాయి నాకు దొండకాయ ఫ్రై కావాలని బాగా గోల పెట్టేశాడండి. వాళ్ళ బామ్మకి ఆర్డర్ వేస్తున్నాడు, నాకు దొండకాయ ఫ్రైయే కావాలని. ఇంకా సరే, ఎలాగో దొండకాయ ఫ్రై చేస్తున్నాం కదా, ఉట్టి దొండకాయ ఫ్రై కాకుండా ఇలా చేసిద్దాము, వాడికి బాక్సులు తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పననేసి అత్తయ్య దొండకాయ పల్లి పకోడీ చేశారనమాట. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొండకాయలు సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత పకోడీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి. మనం పకోడీకి సన్నగా కట్ చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పకోడీ కోసం ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పకోడీ వేసేసుకోవాలన్నమాట. పకోడీ తీసిన తర్వాత, పకోడీ వేయడం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దొండకాయలు కూడా ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ పకోడీ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తుంపాలండి. ఎందుకంటే మనం పకోడీ వేసిన తర్వాత ఒకదానికొకటి ఇట్లా కనెక్షన్ లాగా ఉంటుంది కదండి. ఆ కనెక్షన్ లేకుండా ఆ కనెక్షన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసామంటే మనకి కూరతో పాటు దొండకాయలకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే రైస్లో కలుపుకొని తినడానికి, అద్దుకొని తినడానికి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ పల్లీలు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా లైట్గా, డీప్ ఫ్రై కాకుండా కరివేపాకు, కొత్తిమీర కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పకోడీ, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటాం కదండి. ఆయిల్లోంచి బయటికి తీసిన తర్వాత మనము జల్లీ బుట్ట ఉంటుంది కదండి, ఆయిల్ ఫ్రీ చేయడానికి ఒక బుట్ట ఉంటుంది కదా, జల్లీ బుట్ట. ఆ బుట్టలో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనము ఎక్స్ట్రా ఆయిల్ అనేది కింద మనకి వచ్చేస్తుంది బయటికి. అట్లా ఆయిల్ లేకుండా, అంటే దీనికి మ్యాక్సిమం ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇంకో విషయం ఏంటంటే, మనము ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం వేసుకోవాలండి. కొంచెం లైట్గా మెంతిపిండి వేసుకోవచ్చు, ఒక చిటికెడు మెంతిపిండి. తర్వాత పసుపు, మనము పకోడీలోనే పసుపు వేసేసుకుంటాం కాబట్టి ఇందులో అవసరం లేదండి. ఇంకోటి జీలకర్ర కూడా మనము పకోడీ పిండిలో వేసేసుకుంటాము. ఎందుకంటే శనగపిండి కదండి, పిల్లలకి అరుగుదల ఇబ్బంది లేకుండా ఉండటానికని మనం జీలకర్ర యూజ్ చేస్తాం ఈ రెసిపీలో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రెసిపీ చాలా టైం పడుతుందండి. ఈ రెసిపీ తయారు చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకని చాలా ఓపిక్గా చేయాలన్నమాట. 40 మినిట్స్ టైం పట్టిందండి ఈ రెసిపీ తయారు చేయడానికి. అట్లా అని చెప్పననేసి మనం ఇంట్లో ఫ్రీగా ఉన్న టైంలో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది 30 మినిట్స్లో. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు చెప్పాను కదండి, ధనుర్మాసం స్టార్ట్ అయింది, ఇట్లా ఆండాల్ పూజలు, గోదాదేవి పూజలు జరుగుతుంటాయి, తిరుప్పావై వేడుకలు జరుగుతుంటాయి అని చెప్పాను కదండి. అసలు ఈ గోదాదేవి అమ్మవారు ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఈవిడ నక్షత్రం ఏంటి, అసలు ఈమె జన్మస్థలం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గోదాదేవి శ్రీరంగపురంలో పుట్టిందండి. ఈవిడ శ్రీరంగపురంలో ఒక పూల తోటలో గుడి పూజారి, ఆ గుడి పూజారి పేరు విష్ణు చిత్తు అండి. విష్ణు చిత్తుకి ఒక పూల తోటలో చిన్న పసికందుగా దొరికిందండి. ఆ చిన్న పసికందుని తీసుకొని ఈ విష్ణు చిత్తు దంపతులు ఆ చిన్న పసికందుని పెంచడం మొదలు పెట్టారనమాట. ఈమె ఎదిగే కొద్దీ ఈమెకి
విష్ణుమూర్తి మీద బాగా విష్ణుమూర్తే నాకు హస్బెండ్ అన్న ఫీలింగ్ లో పెరగడం మొదలు పెట్టిందండి. ఇంకో విషయం ఏంటంటే ఈవిడ నల సంవత్సరంలో పుట్టిందండి. మనకి ఇప్పుడు సంవత్సరాల పేర్లు ఉంటాయి కదా, 60 ఉంటాయండి సంవత్సరాల పేర్లు. ఫర్ సపోజ్ ఇది శర్వారి నామ సంవత్సరం కదండి. అలాగే గోదాదేవి శ్రీరంగపురంలో నల సంవత్సరంలో కర్కాటక మాసములో పుబ్బ నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గోదాదేవి జన్మించింది అనమాట. ఆమె జన్మస్థలము శ్రీరంగపురము. ఇంకా ఆమె చాలా అల్లారు ముద్దుగా ఈ విష్ణు చిత్తు దంపతులు ఆమెను చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కొంతకాలం గడిచేటప్పటికి ఈ గోదాదేవికి ఊహ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు శ్రీవారికి అంటే విష్ణుమూర్తికి అలంకరించే పూలన్నీ ఒక పూలమాలలాగా కట్టేసి విష్ణుమూర్తికి అలంకరించడానికి అని అక్కడ పెడితే ఆ మాలల్ని గోదాదేవి తను అలంకరించుకొని తను ఎలా ఉందో చూసుకొని విష్ణుమూర్తికి అలంకరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుని మళ్ళీ ఆ మాలలన్నిటినీ తీసిన ప్లేస్ లో పెట్టేసేదన్నమాట. కొన్నాళ్ళు ఇలాగే రహస్యంగా చేస్తూ ఉండేది. ఒకరోజు వాళ్ళ తండ్రి ఈమె చేసిన దీన్ని చూసి చాలా బాధపడతాడు. అయ్యో, దేవుడికి పెట్టే పూలు ఇలా చేస్తుంది ఏంటి నా కూతురు అని కూతుర్ని మందలించకుండా, కూతురికి తెలియకుండా ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రి ఆ రోజు తను ధరించిన పూలని కాకుండా వేరే పూలమాలని విష్ణుమూర్తికి వేయాలని ప్రయత్నిస్తాడు. అయితే వేయాలని అలా అనుకుంటే ఆ పూలన్నీ జారిపోతాయి. ఇదేంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తుంటే ఈలోపు విష్ణుమూర్తి యొక్క స్వరం వినిపిస్తుంది అనమాట విష్ణు చిత్తు అంటే పూజారి గారికి ఆ విష్ణుమూర్తి యొక్క స్వరం వినిపిస్తుంది. నాకు మీరు వేయాలనుకుంటే గోదాదేవి ధరించిన పూలని మాత్రమే వేయండి, లేకపోతే నాకు పూలు అవసరం లేదు అని ఒక స్వరం వినిపిస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి విష్ణు చిత్తు దేవుడు చెప్పిన విధంగానే గోదాదేవి ధరించిన పూలని దేవుడికి వేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఎలాగైనా సరే నేను శ్రీవారికి భార్యని కావాలి అన్న ఉద్దేశంతో గోదాదేవి ఈ మార్గశిర మాసంలో ఈ నెల రోజులు తిరుప్పావై వ్రతం అంటే ధనుర్మాస వ్రతాన్ని చేసిందనమాట. ఆ విధంగా ఎంతో నిష్టగా ధనుర్మాస వ్రతాన్ని చేయడం వల్ల ఆ దేవుడు ఇంప్రెస్ అయ్యి అంటే ఆ దేవుడు ముగ్ధుడైపోయి గోదాదేవిని తనలో విలీనం చేసుకున్నాడు అనమాట. ఇదేనండి గోదాదేవి యొక్క చరిత్ర అనేది. ఇంకొక విషయం, గోదాదేవి అంటే ఎవరో కాదండి, లక్ష్మీదేవి అంశ అండి. లక్ష్మీదేవి అంశతో గోదాదేవి జన్మిస్తుంది అనమాట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.